వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రభుత్వంపై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ 15,000 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపణ నందిగామలో భారీ పంట నష్టం ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్ వర్షాలకు చంద్రగిరిలో ప్రజల ఇబ్బందులు తాగునీరు కూడా అందడం లేదని ఆవేదన మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం 4 అక్కడికక్కడే మృతి తిరుపతి నగరంలో దారుణం ఆస్తి కోసం తల్లిపై కుమారుడు దాడి రాష్ట్రాన్ని కరోనా వైరస్ విడిచిపెట్టిన జగరోనా వైరస్ పట్టి పీడిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్ని పన్నుల భారంతో బాదుతున్నాడని అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇచ్చిన ఇళ్లకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటూ 15,000 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారని ఎవరు ₹1 కూడా కట్టొద్దని అన్నారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 2.5 ఏళ్లలో మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. జై బాలయ్య అవి ఉత్తరాలు తీసావా నువ్వు సగం బట్టలు పట్టు సగం వాళ్ళకి పెద్ద వాళ్ళకి హలో బజార్లో సరుకులు ఎక్కువ డబ్బులు కృష్ణా జిల్లా నందిగామలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులతో కలిసి పొలాలను సందర్శించారు. భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులపై ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని దేవినేని ప్రశ్నించారు. ప్రభుత్వ బాధ్యతారహిత్యం వల్లే ప్రాణనష్టం జరిగిందని మండిపడ్డారు. పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ సమర్థత తెలుస్తుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు, సమర్థతతో పనిచేయాలని చెప్పారు. ఉన్నటువంటి సుమారు 1500 ఎకరాల ఆయకట్లో మరి పూర్వకాలం నుంచి కూడా దాదాపు 5-6 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ మాగాని పెద్ద చెరువు, పరిటాల పెద్ద చెరువు అంటే చాలా పెట్టింది పేరు. మరి అట్లాంటి ఈ చెరువు కింద ఉన్న ఆయకట్లో ప్రతి ఏటా మరి రైతులు వేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా మరి జూలై నెలాఖరు నుంచి కూడా ఈ మాగాని కొంత ఎద పద్ధతిలో, కొంత నాటు పద్ధతిలో మరి ఉన్న ఆయకట్టు అంతా కూడా రైతులు ఎంతో ఆశతోటి మరి వరి పంటని సాగు చేయటం జరిగింది. మరి పంట చాలా పరిపక్వతకి వచ్చేసిన దశలో తీవ్ర వర్షాలు, మరి అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కంటిన్యూగా కురవటం, మరి దీనికి అధికారులు, ప్రభుత్వం, మరి ఈ రైతాంగం, ఈ చెరువు కింద ఉన్నటువంటి సాగునీటి సంఘం మరి ఎక్కడైతే ఉందో వాళ్ళ వైఫల్యం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా పంట కాలువలు అనేవి బాగు చేయటం కానీ, మరి మనం పంట సాగు చేసే ముందు చెరువు కాలువలన్నీ కూడా డిస్ట్రిబ్యూటరీలు గతంలో మరి తెలుగుదేశం పార్టీ సాగునీటి సంఘాలు పెట్టి స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి టైంలో మొట్టమొదటిగా సాగునీటి సంఘాలు వచ్చినప్పుడు నేను ఈ పెద్ద చెరువుకి సాగునీటి సంఘ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఆ రోజు రమణ గారు పెట్టారు. ఆ రోజు కాలువలన్నీ కూడా బాగు చేసి సక్రమంగా ఈ 1500 ఎకరాల ఆయకట్టుని పంట పండించేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కనీసం కాలువలు ₹1 పనిచేసేటువంటి పరిస్థితి లేకుండా తీసుకొచ్చి రైతాంగాన్ని ఈ రకమైనటువంటి దుస్థితికి పాలు చేశారు. ఇవాళ చాలా ఆందోళనకరంగా రైతాంగం మరి పైకి చూస్తూ ఉన్నారు. ఈ అల్పపీడనాలు ఎప్పుడు పోతాయా, ఈ వర్షాలు కనీసం కోసే పరిస్థితి లేదు. మరి జూలై నెలాఖరు నుంచి కూడా చిన్న చంటి పిల్లాన్ని సాకినట్టుగా మరి పంట ఎరువులు వేయటం, మరి వాళ్ళ అధిక ధరలకి ఎరువులు ఎంత పెరిగినాయో మనం చూస్తూ ఉన్నాం. డీజిల్, పెట్రోల్ ధరలు ఎంత పెరిగినాయో చూస్తూ ఉన్నాం. మరి పెరిగినటువంటి ధరలన్నింటినీ కూడా కట్టుకొని పెట్టుబడులు పెట్టి మరి వాళ్ళ ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ పంట కోత దశకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మరి ప్రకృతి ఈ రైతు మీద కన్నెర చేసినట్టుగా, పగబట్టినట్టుగా మరి ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ రోజు వరకు మరి వారం రోజుల నుంచి ఇవాళ ఈ ఆయకట్లో ఉన్నటువంటి మాగాని మొత్తం కూడా ఈ రకంగా పడిపోయి చాప చుట్టినట్టుగా మరి నీళ్ళల్లో మగ్గి మరి మొత్తం కూడా మొలకలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు వరకు కూడా రైతు బోగస్ కేంద్రాలు, మరి రైతు అధికారులు ఎవరు కూడా, వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు కనీసం తారు రోడ్డు మీద ఉండి చూసేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయంటే ఇది చాలా దారుణం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితిలో రైతాంగం చాలా ఆందోళనగా ఉన్నారు. మరి రైతు భరోసా కేంద్రాలని చెప్పి కేవలం ఆర్భాటంగా 1 సంవత్సరం మొక్కజొన్న, మాగాని కొంటే ఈ రోజు వరకు కూడా డబ్బులు ఉన్నటువంటి పరిస్థితిలో రైతాంగం ఉన్నారు. తిరుపతి పట్టణంలోని శ్రీ కృష్ణానగర్లో వింత ఘటన చోటు చేసుకుంది. 25 అడుగుల తాగునీటి వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి వచ్చింది. 18 సిమెంటు ఒరలతో భూమిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ పైకి వచ్చింది. భూమి లోపల దిగి మహిళ ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ భయపడి ట్యాంకు నుంచి బయటపడింది. ఆమె తీవ్ర గాయాలయ్యాయి. ఈ వింతను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారు. భారీ వర్షాల ధాటికి ఈ వింత జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అది ఇప్పుడు మనం వరలు అంటాము, అందరికి ఏమంటే నీళ్ళన్నీ ఆగిపోయాయి.
మధ్యాహ్నం నుంచి మొత్తం క్లీన్ అయిపోయి మోటార్ కొట్టి తోలేసి దాని తర్వాత నీళ్ళన్నీ ఖాళీ అయిపోయి క్లీన్ చేసి లాస్ట్లో ఇంక ఎక్కే టైంలో ఈ పాప లోపల ఉండిపోయింది. లోపల మట్టి కాంక్రీట్ కిందకి వెళ్ళిపోయి మోకాట్ల కింద దిగిపోయేసి ఈ పాపకి ఇట్లా పడిపోవడం వల్ల ఈ చేయికి చాలా దెబ్బతగిలింది. హాస్పిటల్ కూడా మా వాలెట్ తీసుకెళ్ళింది. మా వాలెట్ సంపటి వేరే విధంగా వెళ్ళిపోతుంది. వరల ట్యాంక్ అని చెప్పి అది ఇప్పుడు మనం వరలు అంటాము. అందరికీ ఏమంటారు మధ్యాహ్నం నుంచి మొత్తం క్లీన్ అయిపోయి మోటార్ కొట్టి తోలేసి దాని తర్వాత నీళ్ళన్నీ ఖాళీ అయిపోయి క్లీన్ చేసి లాస్ట్లో ఇంక ఎక్కే టైంలో ఈ పాప లోపల ఉండిపోయింది. లోపల మట్టి కాంక్రీట్ కిందకి వెళ్ళిపోయి మోకాట్ల కింద దిగిపోయేసి ఈ పాపకి ఇట్లా పడిపోవడం వల్ల ఈ చేయికి చాలా దెబ్బతగిలింది. హాస్పిటల్ కూడా మా వాలెట్ తీసుకెళ్ళింది. మా వాలెట్ చంద్రగిరి పట్టణంలోని పేరూరు అన్నమయ్య నగర్ కాలనీ వాసులు వర్షపు నీరు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని ఏరియా వాసులు తెలిపారు. అధికారులు కానీ వాలంటీర్లు కానీ మమ్మల్ని పట్టించుకోలేదని, ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందలేదని వాపోతున్నారు. తాగడానికి కూడా మంచినీరు దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఇంకన్నా వచ్చి మా సమస్యలు చూసి మాకు ఏదో సహాయం చేయాలి. మందికి ఇలా మాకంతా ఇచ్చినారు. 10 మందికి ఇలాదు భీము. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. తిండి లేకుండా, తాగేకి నీళ్ళు లేకుండా, బండులు రాలా. మాకు రోడ్లన్నీ బాగా చేయాలని మేము కోరుతా ఉన్నాము. నీళ్లు కావాలని మాకు ఏదైనా సహాయం చేయమని మేము కోరుతా ఉన్నాము సార్. 2 సంవత్సరాలు అవుతుంది మేము ఈ లైన్లోకి వచ్చేసి. మ్యాపింగ్ మాది అయిపోయింది. మ్యాపింగ్ కాలేదు అంటున్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది వచ్చేది. మ్యాపింగ్ కాలేదని అన్నాడు. ఇప్పుడు కరువు ప్రాంతం వచ్చేటప్పుడు నాకు మ్యాపింగ్ కాలేదు అంటున్నాడు. దానికి సమాధానం మ్యాపింగ్ కాలేదంటున్నాడు. ఏం కాలేదు. మాకు నెల పింఛన్ ఇచ్చేది మ్యాపింగ్ పద్ధతి అయినా ఇది. రిటర్న్ రేషన్ కార్డుకి పోయి రిటర్న్ 3 సార్లు తిరిగినాము. ఏమి ఇవ్వడం లేదు మాకు. రోడ్డుకి ఇబ్బంది, నీళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది, పిల్లల్ని పెట్టుకోవడానికి. మాకు ఎట్లా పనిస్తారు, మాకు ఎట్లా చేస్తారు? కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖమ్మం నుండి కరీంనగర్ వస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కరీంనగర్ జ్యోతినగర్ వాసులుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న పెంచాల సుధాకర్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కల్లూరు కన్నా కత్తి కానీ చాక్ కానీ బ్లేడ్ కానీ ఉందా? బ్లేడ్ కానీ మీకు రాదా నమస్తే కాల్ చూడు ఖమ్మం కరీంనగర్ శ్రీరాజు ఐడి కార్డు ఇక్కడ పెట్టమంటారు ఇట్లా వరుసగా పక్క పెట్టండి ఆటో రాని ఒక్క నిమిషం 42 కన్ని పెంచి పోషించిన తల్లిపైనే దాడికి పాల్పడ్డాడు ఓ కుమారుడు. తిరుపతి నగరంలోని తాతయ్య గుంట గంగమ్మ గుడి సమీపంలో నివాసం ఉంటున్న భాగ్యమ్మపై ఆమె కుమారుడు రాజశేఖరు హత్యాయత్నం చేశారు. స్నేహితులు మనోహరు టీటీడీ ఉద్యోగి అయిన సందీప్తో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో ప్రజలు గుమిగూడారు. దీంతో వారు బయటకు వచ్చి నానా హంగామా చేశారు. రాజశేఖర్ ప్రతిరోజు ఆస్తి కోసము తన తల్లితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో టీటీడీ ఉద్యోగితో కలిసి తల్లిపై సోదరిపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జగద్గిరి గుట్టలో గుర్తు తెలియని దుండగులు పాత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా పొడిచి చంపారు. దావూద్ బస్తీకి చెందిన శ్రీహరి గత జూన్ నెలలో అదే ప్రాంతానికి చెందిన జావూద్ అనే వ్యక్తితో గొడవపడి అతన్ని హతమార్చాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన శ్రీహరి ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు బయటకు వచ్చిన శ్రీహరిని హతమార్చాలని పక్కా పథకం ప్రకారము శ్రీహరి ఇంటి సమీపంలో అతని దారుణంగా పొడిచి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న బాలానగర్ ఏసీ పురుషోత్తం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సుమారుగా సాయంత్రం 4:45 గంటల ఫోన్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దావూద్ బస్తీలో ఒక వ్యక్తి చనిపోయినాడు అని చెప్పి. సో వాడికి ఇమీడియట్గా సీన్కి వచ్చి చూస్తే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేసి కత్తులతో గాయపరిచి చంపి పడేసినట్టు కనిపిస్తున్నది. అతని పేరు శ్రీహరి అలియాస్ ఉస్మాన్. గతంలో కూడా ఒక కేసులో ఈయన మర్డర్ కేసులో ఏవన్గా ఉండి ఈయన జైలుకు రావడం జరిగింది. అత్యాశకు పోయిన 7 కటకటాల పాలయ్యారు. కర్ణాటకలో మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి చిత్తూరులో విక్రయించి డబ్బులు సంపాదించాలన్న ఆశతో వారి జీవితము జైలుపాలు అయ్యింది. ఒక కారు 2 మోటార్ సైకిళ్లలో 2,000కు పైగా కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న 7గురిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. కర్ణాటక నుండి మద్యం తరలిస్తున్న 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వస్తున్నటువంటి ఒక కారును 2 మోటార్ సైకిళ్లను 7 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 2,688 లిక్కర్ బాటిల్స్ను సుమారుగా ఇప్పుడు వర్త్ వచ్చేసి ఒక 8 lakhs వర్త్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్స్ వర్త్ కూడా ఒక 8 lakhs ఉంటుంది. సుమారుగా ఒక 15 lakhs వర్త్ వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కర్ణాటక నుంచి ఈ లిక్కర్ను సిల్వర్ కప్పు మరియు టెట్రా ప్యాకెట్స్ తీసుకొని వచ్చి చిత్తూరు టౌన్ మరియు చిత్తూరు చుట్టుపక్కల కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వీళ్ళందరూ కూడా మన చిత్తూరు టౌన్లో సంతపేట ఈ ఏరియాలకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పలమనేరు అతనికి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏమి ఇంకా ఎవరికైనా లింక్స్ ఉన్నాయా దీంట్లో అందరినీ కూడా విచారించి వీళ్ళ మీద తగు చర్య తీసుకోవడం జరిగింది. 2,688 బాటిల్స్ ఉన్నాయి. అంటే ఇవి టెట్రా ప్యాకెట్స్. ఈ కారు 2 వీలర్స్ ఇవంతా కూడా వర్త్ సుమారుగా ఒక 15 lakhs. విశాఖ జిల్లా ఏజెన్సీ అరకులోయ ఘాట్ రోడ్డు గాలికొండ వ్యూ పాయింట్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె 4 రోజుల క్రితమే మరణించి ఉంటుందని, ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళ ముఖం మర్మంగాలు పైన యాసిడ్ పోయడంతో సగం వరకు శరీరం కాలిపోయిందని పోలీసులు అంటున్నారు. మృతురాలు అరకు ప్రాంతానికి చూసేందుకు వచ్చిన టూరిస్టా లేక స్థానిక గిరిజన మహిళ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వంపై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్. 15,000 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపణ. నందిగామలో భారీ పంట నష్టం. ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్.
వర్షాలకు చంద్రగిరిలో ప్రజల ఇబ్బందులు, తాగునీరు కూడా అందడం లేదని ఆవేదన. మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 4 అక్కడికక్కడే మృతి. తిరుపతి నగరంలో దారుణం, ఆస్తి కోసం తల్లిపై కుమారుడు దాడి. ఇది ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.